హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అన్నమాట. హ్యాపీ ఉగాది నా హ్యాపీ ఉగాది. తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు చెప్పు. తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది కన్నయ్య. హ్యాపీ ఉగాది. ఓకే. ఉగాది పండుగ రోజు లేచి ఏడ్చిండు. అట్లా ఏడుస్తారా? వాళ్ళ డాడీ ఎత్తుకుంటే వద్దట, నేనే కావాలట, అందుకనే ఏడుపు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. నీ ఫస్ట్ పండుగనా కన్నయ్య ఇది? కన్నయ్య నీ ఫస్ట్ పండుగనా ఇది? ఉగాది పండుగ, ఉగాది పండుగ, ఉగాది పండుగ నీ ఫస్ట్ తెలుగు పండుగనా? ఎస్, కన్నయ్య ఫస్ట్ ఉగాది పండుగ కదా 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 కదా. అక్క ఏం చేస్తుందో చూపిద్దా? అరే మిస్ అయింది, ఆవలిస్తున్నాడు, మిస్ అయింది వీడియో తీయడం. నైనక్క మంచిగా బజ్జుకుని నైట్ ఏమో పడుకోమంటే పడుకోదు, ఇప్పుడేమో లేగదనమాట. స్కూల్కి టైం అవుతుంది అయినా కూడా లేవట్లేదు. చూడండి ఎట్లా పడుకుందాం. హలో మేడం, స్కూల్కి వెళ్ళాలి, లేవా? లే లే అక్క, చెప్పు. లే లే అక్క, లేనైనక్క, అమ్మ వీడియో తీస్తుంది, లే అని చెప్పు. మళ్ళీ వచ్చింది క్యూటీ, క్యూటీ కన్యలు. నేను ఇక్కడ ఊడ్చి తుడుస్తా అంటే చీపురు కోసం అడిగాను అనమాట. చీపురు ఇవ్వట్లేదని ఏడ్చుకుంటూ నా వెనకాల తిరిగాడు. సరే చీపురు ఇస్తే చూడండి కూర్చొని ఏం చేస్తున్నాడో, ఊడుస్తున్నాడు అనమాట అక్కడక్కడ. అది ఆడుకునేది అనుకుంటున్నాడు. అనుకుంటా చూస్తున్నాడు అనమాట అప్పటి నుంచి. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అనమాట. మీ అందరికీ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఉగాది, మాకైతే ఈరోజే అనమాట స్టార్ట్ అయిపోయింది. అవుతా ఉన్నాయి అనమాట పనులు. అయితే మేము ఉగాదికి అయితే కంపల్సరీ భక్షాలు ఇంకా ఉగాది పచ్చడి చేసుకుంటామన్నమాట. భక్షాల కోసమని అవి పిండి అవి తడిపి పెట్టాను, పప్పు నానబెట్టాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మా నైన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. దాన్ని ఎందుకు పండుగ రోజు స్కూల్కి పంపించాను అంటే ఇంట్లో పని చేసుకోవచ్చు అది వచ్చేలోపు అని చెప్పి. అది జస్ట్ 3 hours వెళ్తుంది కదా, సో అది వచ్చేలోపు ఇంట్లో పని చేసుకోవచ్చు అని చెప్పి దాన్ని పంపించేశాను. ఆల్మోస్ట్ అయిపోతుంది కూడా, ఇంకొక 1 hour అయితే అది కూడా వచ్చేస్తుంది. దానికి స్నానం చేయించాలి. సో ఆ లోపు అయితే దేవుడిని క్లీన్ చేసేసుకొని పప్పు అవన్నీ ఉడకబెట్టేసుకొని అవన్నీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అది రాగానే ఇంకా దేవుడికి పెట్టేయాలి. అది ఉంటేనే పెడతామన్నమాట, అంటే అందరం కలిసి పెడదామని అనుకున్నాము. సో అందుకనే అది వచ్చేవరకు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో అదనమాట. ఇప్పుడైతే నేనైతే ఇంకా టవల్తోనే ఉన్నాను. ఇప్పుడైతే దేవుడి దగ్గర క్లీన్ చేద్దామని చెప్పి వచ్చానమాట. చూస్తూ ఉన్నాను. మా బుడ్డోడికి అయితే స్నానం చేయించలేదు ఇంకా, వాడు టీవీ చూస్తున్నాడు అనమాట. సో నేను ఇది క్లీన్ చేసుకున్నాక వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ చేస్తాడనమాట. వాళ్ళ డాడీ మీటింగ్లో ఉన్నారు అట్లా అనమాట. నిన్నైతే ఇండియన్ బజార్లో నుంచి ఇది మా అమ్మ మిస్ యూ అమ్మా, నువ్వు చేసే భక్షాలని అన్నీ మిస్ అవుతున్నా. మా ఐ మిస్ యూ. వద్దులేండి పండుగ రోజు ఏడవడం. ఇదైతే నిన్న ఇండియన్ స్టోర్లో తెప్పించాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో తెప్పించాను. కొబ్బరికాయ ఇంకా మామిడికాయలు అండ్ మామిడి ఆకులు తెప్పిద్దాం అనుకున్నాను, కానీ అవి లేవట ఇండియన్ స్టోర్లో. సో వేప పూత తెప్పించాను, మ్యాంగోస్ 2 తెప్పించాను. సో వీటికి
$10 అయిందనమాట. అబ్బో, వేప పూత ఎంత అనుకుంటున్నారు? $2.49 అంట. అంటే 80, 81, 60 ఆల్మోస్ట్ 200 ప్లస్ అనమాట వేప పూత. అది ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. ఇదన్నమాట వేప పూత, కానీ మొత్తం వాడిపోయింది. లాస్ట్ 2 ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళకి ఒకటి, మాకు ఒకటి దొరికింది. సో ఇది ఈయన కూడా చూడలే. ఇంకో నాన్న వేప పూత వాడిపోయింది మొత్తం. మాస్టారు చూస్తూ ఉన్నావు కదా, మొత్తం వాడిపోయింది. లేవట, ఆడ 2 ఉండేనంట. ఇది దీనికి 200 ప్లస్ అనమాట. దీనికి 200 ప్లస్ అనమాట. మన దగ్గర అయితే ఎన్ని వేప చెట్లు కావాలంటే అన్ని వేప చెట్లు ఉంటాయి. దీనికి 250 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం అనమాట దీన్ని. తప్పదు కదా, ఇంకా మామిడాకులు అయితే లేవు. ఇక్కడైతే ఆల్ సెట్ అనమాట. అంటే మొత్తం రెడీ చేసేసాను. బొట్లు కూడా పెట్టేసాను అనమాట, కడిగేసి. నాయన కూడా వచ్చే టైం అయిందనమాట. ఇంకా నా వంట అయితే అవ్వలేదు. ఈయనకేమో ఏం తొయ్యలేదనమాట. అవతలకి ఏదలకి తిరుగుతూ ఉన్నాడు. టైంపాస్ అవుతలేదన్నమాట. టీ పెట్టినా కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇదేమో మ్యాంగో పప్పుకి, ఇదేమో బొబ్బట్లకి ఆల్రెడీ పప్పు ఉడకబెట్టి పెట్టాను అనమాట. మ్యాంగో పప్పులో పాలకూర కూడా వేస్తున్నాను అనమాట కొంచెము. సో దానికోసం అనమాట. ఇంకా బొబ్బట్లు చేయాలి, చాలా టైం పడుతుంది. 9 అయితే వచ్చేసింది ఆల్రెడీ ఆల్మోస్ట్. ఈసారిది కొత్త డ్రెస్ అనమాట, పెద్దగా అయిపోయింది. ఇంకోటి వేస్తానమాట ఇంకొచ్చేసేపు అయ్యాక అని చెప్పి మార్నింగ్ అది వేసేసాము ఊరికే. హాయ్ కన్నయ్య, కన్నయ్య హాయ్. టీవీ చూస్తుండు పెద్ద మనిషి, కొబ్బరికాయ పట్టుకుని. Happy Ugadi. Hi guys, Happy Ugadi. Happy Ugadi. నైనతో చేపిద్దామని చెప్పి అన్నీ రెడీగా పెట్టాను. పులుపు, ఉప్పు, తీపి, కారం, దీన్ని ఏమంటారే, వగరు, చేదు, 6 రుచులు అనమాట. ఉగాది పచ్చడి అంటేనే 6 రుచులు కదా. సో 6 రుచులు ఇట్లా రెడీగా పెట్టాను అనమాట. నైనతో చేపిద్దాం అని చెప్పి ఈ బౌల్ తీసుకున్నా. ఇంట్లో ఒక మామిడికాయ, ఒక ఫ్లవర్ అట్లా పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ బొబ్బట్లు చేసుకున్నాము, అవి దేవుడి దగ్గర పెట్టేసాము. పచ్చడి చేశాక దేవుని దీపం ముట్టిద్దామని చెప్పి ఇట్లా పెట్టాను అనమాట. ఇప్పుడు దాంతోనే చేపిస్తాను. వెయిట్ నైనా, వెయిట్. ఇప్పుడు పొడుగుది, ఒక బిట్టు పొడుగు, ఒక బిట్టు. నైనా ఇప్పుడు మనం పచ్చడి చేసుకుంటున్నాం, ఉగాది పచ్చడి. ఓకేనా? ఫస్ట్ ఉగాది పచ్చడి అంటేనే 6 రుచులు కదా. సో 6 రుచులు అనమాట. ఇక్కడ అన్ని పెట్టేశాను నేను. పులుపు, ఉప్పు, తీపి, కారం, వగరు, చేదు అనమాట 6 రుచులు. ఓకే, తీసుకో, ఇది తీసుకో అనమాట. దానికి కొంచెం ఇది ఎక్కువ ఉంది కదా, దాన్ని పట్టుకోవడానికి రాదని చెప్పి నేను చేస్తున్నాను. నేనే వస్తాను అనమాట. ఇది నా చేయి పట్టుకోనైనా. ఈ చేతిలో పట్టుకో. కుడి చెయ్యి, రైట్ హ్యాండ్. Karam.
నీకు కారంతో అవినాభ అమ్మకి ఓకే. అంత కారం వేసి ఇదేంటిది ఇదేంటిది ఇదేంటిది? లడ్డు హా? లడ్డు బెల్లం. బెల్లం ఇప్పుడే ఏంటి సాల్ట్. సాల్ట్ నీకు No church. No church. పచ్చడి అయితే కలిపేసింది అనమాట నైనా పాప. అయ్యమ్మో మా కన్నయ్య కూడా చేతులు పెడతాడట. మనం తర్వాత కన్నయ్య వాళ్ళిద్దరు చేసుకున్నారు. ఇప్పుడైతే దీపం పెడుతున్నారు వాళ్ళిద్దరు. ఈయననేమో ఎక్కడ టైం పాస్ అవుతలేదు, అందుకని ఇట్లా తిరుగుతున్నాడు. రారా కన్నయ్య. హలో Hi. 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 ఇంకేం చెప్పాలి? హాయ్ గాయ్స్, హ్యాపీ ఉగాది. అవతల పూజ చేసుకుంటుంటే ఈసారి ఈతలకు వచ్చి బనానా కొనుక్కుంటా కూర్చున్నాడు ఇక్కడ. వాడు అవతల పోయి బనానా కొరుక్కుంటా కూర్చున్నాడు, సప్పుడు చేయకుండా ఒక మూలకి వెళ్ళి కూర్చొని. నేనేమో ఇప్పుడే తిన్నాడు కదనే వాడు. హలో నేను ఇది తీసుకో జబర్దస్త్. నాకు అయ్యా లే పక్కండి అది. సబ్బులు అన్నీ ఉంటాయి. ఆగినాయి తమ్ముడు ఏం చేస్తాడు? నువ్వు తాగుతావా నైనా? అలా జామకాయ ఉంది. జామకాయ కదా, కొంచెమే పోయినా వాటర్ వస్తుంది. నైనాకి పోయి ఫస్ట్. కొన్ని వాటర్ పడతాయి. ఫుల్లో ఉందా? హార్ట్ అవుతుంది. తాగు ఒక బుక్క, ఒక సిప్ అయ్యి, ఒక సిప్ అయ్యి బిడ్డ. ఒకసారి చూపి, తాగు తాగు తాగు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాను అనమాట పడుకొని. ఇంక ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. వీళ్ళ ముగ్గురికి, అంటే ఈమెకి, వీళ్ళ డాడీకి, ఈయనకి ముగ్గురికి పంచలు ఉన్నాయి అనమాట. పంచలు షర్ట్స్ సేమ్ కలర్ అనమాట. అవి వేద్దాం అనుకుంటున్నాను. అమ్మ భలే బచ్చలేదు ఎందుకు? దా దా దయమ్మా దయమ్మా దయ దయ్ 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 దయ్.
అయ్యా నడడానికి చాద అయితే లేదు మా అమ్మడు లే పైకి లే అమ్మ అమ్మ నైనానేమో స్కూల్లో నుంచి క్యాటర్ పిల్లర్ తెచ్చుకుందంట వాళ్ళ తమ్ముడు మొత్తం పోగొట్టింది దాన్ని ఏంటిది నైనా అది ఏంటిది అది క్యాటర్ పిల్లర్ అమ్మ అమ్మ కన్నయ్య లేచిందా ఇప్పుడు లేచేది కన్నయ్య లేచేది ఫేస్ వాష్ చేయించి కొంచెం ఏమైనా తినిపించి డ్రెస్అప్ అవుతాడు అన్నమాట చైన్ వేసుకున్నాడు సారు చెయ్యి ఎత్తులు వేసుకుంటావు సారు ఇలా అయితే రెడీ అయ్యారనమాట వీళ్ళు ముగ్గురు సేమ్ పంచెలు అనమాట పంచెలు షర్ట్స్ సేమ్ అనమాట వీడు కోఆపరేట్ చేస్తున్నాడు కానీ నైనా అయితే అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట అందుకని పరిగెత్తుతా ఉంది చూడండి ఒక్క ఫోటోకి కూడా సరిగ్గా పోజ్ ఇయ్యదనమాట పరిగెత్తుతూనే ఉందనమాట వాళ్ళ డాడీ ఒక్క ఫోటోనే లేదనమాట అట్లీస్ట్ వీళ్ళ ముగ్గురువైనా ఒక 2-3 తీసారు కానీ వాళ్ళ సిబ్లింగ్స్ ఇద్దరివి ఒక్కటి కూడా తీయలేదనమాట నైనది వాడిది ఇంకా తర్వాత ఇలా నేనైతే నాతో కూడా అంటే ఫ్యామిలీ ఫొటోస్ కూడా కొన్ని దిగామన్నమాట ఇలా అయితే పెడదాం అనుకుంటూనే పెట్టలేదన్నమాట ఈ వీడియో అయితే ఇంక ఇప్పుడైతే కుదిరింది పెట్టడానికి ఈ శారీ అయితే ఇమిటేషన్ పట్టు టైప్ అనమాట ఈ జ్యువెలరీ అయితే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అనమాట ఎప్పుడు తీసుకున్నాను లాస్ట్ టైం కొరియర్ వచ్చినప్పుడు అనుకుంటా ఇలా ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అయితే చేసామన్నమాట ఫ్యామిలీ మొత్తం కలిపి ఈ డ్రెస్లో నుంచి మళ్ళీ ఉగాది డ్రెస్సెస్లోకి చేంజ్ అవ్వడం అనమాట ఇదైతే చేశాను ఫస్ట్ టైము వీళ్ళందరితో కలిపి చేయడము మామూలుగా నైనా చేస్తాము ఎందుకు ఏచుతున్నా మా బుడ్డి ఫెల్లో చూసినారా వాళ్ళ అక్కను కూర్చోబెట్టి చైర్ని తిప్పుతున్నాడు అనమాట బాయ్ అంటే బాయ్ వీడు ఆమెనేమో తినుకుంటా కూర్చోండి వాడేమో దాన్ని తిప్పుతున్నాడు చైర్లో కూర్చోబెట్టి ఇక్కడంతా సర్దేశాడు ఇందాక మళ్ళీ అటు వెళ్ళండి అక్కని తిప్పడానికి తిప్పుతాడుకో మనకి చేత అయినంత తిప్పుతాడు వాడు మనకి చేత కానీ ఏం తిప్పుతాడు ఉగాది వీడియో అయితే ఇంతే అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో